వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ ఫ్రెండ్స్. డైలీ టెస్ట్ 23 సొల్యూషన్స్ ఇప్పుడు మనం చూద్దాం. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. If x equals to a cos cube theta sin square theta, y equals to a sin cube theta cos square theta, and x square plus y square whole power p divided by xy whole power q, where p comma q belongs to natural numbers is independent of theta, then ఇక్కడ x అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాలో ఇచ్చాడు, y కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాలో ఇచ్చాడు. ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ కావాలి సచ్ దట్ వచ్చే వాల్యూ ఇండిపెండెంట్ ఆఫ్ థీటాలో రావాలని అంటే ఈ పర్టికులర్ వాల్యూ అనేది థీటాలో రాకూడదు. అర్థమైందా? థీటాలు అనేవి లేకుండా కేవలం కాన్స్టెంట్ టర్మ్సే ఉండాలి. అంటే XY టర్మ్స్ మాత్రమే కానీ ఏబి అనే ఏ అనే కాన్స్టెంట్ టర్మ్స్లో మాత్రమే ఉండాలి. బి అనేది ఇవ్వలేదు కదా, సరే ఏ అనే కాన్స్టెంట్ టర్మ్లో మాత్రమే ఉండాలి. ఇండిపెండెంట్ ఆఫ్ థీటా అంటే థీటా లేకుండా ఉండేలాగా చెయ్యాలి అంటే అప్పుడు ఏంటి ఆ కండిషన్ అడుగుతున్నాడు. సరే, లెట్ us సాల్వ్ దిస్ వెరీ లాజికల్ క్వశ్చన్. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అడిగాడు కదా. ఎక్స్ అంటే ఏ కాస్ క్యూబ్ తీటా సైన్ స్క్వేర్ తీటా, ఎస్ ఆర్ నో? ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుంది అప్పుడు? ఏ స్క్వేర్ కాస్ పవర్ 6 తీటా, అంతేనా? 3 2 6 తర్వాత 2 2s 4 కాబట్టి సైన్ పవర్ 4 తీటా, ఎస్ ఆర్ నో? తర్వాత ప్లస్ వై స్క్వేర్ అంటున్నాడు కాబట్టి దీనికి స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ సైన్ పవర్ 6 తీటా, ఎస్ ఆర్ నో? తర్వాత కాస్ పవర్ 4 తీటా హోల్ పవర్ పి డివైడెడ్ బై ఎంత వస్తుంది? ఎక్స్ ఇంటూ వై అంటే ఏ ఇంటూ ఏ ఎంత? ఏ స్క్వేర్ కాస్ క్యూబ్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా కాస్ పవర్ 5 తీటా, అంతేనా? సైన్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ క్యూబ్ తీటా ఇట్స్ సైన్ పవర్ 5 తీటా. హోల్ పవర్ క్యూ ఉంది కదా, ఇది రాయండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్లో సైన్ పవర్ 4 తీటా కాస్ పవర్ 4 తీటా ఏ స్క్వేర్ కామన్ తీయచ్చు. కాస్ పవర్ 6 ఉంది, దీనిలో కూడా నేను కాస్ పవర్ 4 తీటా కామన్ తీస్తాను. తీసినప్పుడు నాకు ఏమొస్తుంది? ఏ స్క్వేర్ సైన్ పవర్ 4 తీటా కాస్ పవర్ 4 తీటా కామన్ తీసినప్పుడు వాట్ ఐ విల్ బీ గెటింగ్? ఐ విల్ బీ గెటింగ్ యాజ్ ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా మిగులుతుంది, ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా మిగులుతుంది, అవునా? హోల్ పవర్ పి రైట్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ కాస్ పవర్ 5 తీటా ఇంటూ సైన్ పవర్ 5 తీటా హోల్ పవర్ పి హోల్ పవర్ క్యూ, రైట్? ఓకే, సరే. కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా వాల్యూ 1, అవునా కదా? 1 ఇంటూ సంథింగ్ ఇస్ దిస్ సంథింగ్. సో ఏ స్క్వేర్ ఇంటూ పి, ఏ స్క్వేర్ హోల్ పవర్ పి, ఏ పవర్ 2p సైన్ పవర్ ఇదే అవుతుంది సైన్ తీటా కాస్ తీటా హోల్ పవర్ 4p అవుతుంది, అవునా కదా? డివైడెడ్ బై ఇదేమవుతుంది? ఈ ఏ స్క్వేర్ దీనికి కూడా హోల్ పవర్ క్యూ కదా, ఏ పవర్ 2q అవుతుంది. అండ్ కాస్ పవర్ 5 కాస్ తీటా ఇంటూ సైన్ తీటా హోల్ పవర్ 5q అని రాయొచ్చు కదా. రెండింటికి పవర్ 5 ఉంది, 5 కామన్గా తీసాను, 5q అని రాశాను. సరిపోయిందా? చూడండి, ఇప్పుడు నాకేమంటున్నాడు? ఇండిపెండెంట్ ఆఫ్ తీటా అంటున్నాడు. తీటా రాకుండా ఉండాలి అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోవాలి. ఈ రెండు ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయి? 4p వాల్యూ 5q వాల్యూ ఈక్వల్గా ఉన్నప్పుడే కదా. ఈ రెండు పవర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు నాకు ఏ పవర్ 2p బై ఏ పవర్ 2q అంటే ఎంత వస్తుంది? ఏ పవర్ 2p మైనస్ 2q అంటే ఏ పవర్ 2 ఇంటూ p మైనస్ q వస్తుంది. ఇలా రావాలంటే ఇది క్యాన్సిల్ అవ్వాలి. ఇది క్యాన్సిల్ అవ్వాలంటే ఈ రెండు పవర్స్ ఈక్వల్గా ఉండాలి. అంటే 4p షుడ్ బి ఈక్వల్స్ టు 5q. దిస్ ఇస్ ద ఆన్సర్, రైట్? ఆప్షన్ 4p should be equals to 5q, then only this particular expression answer will be independent of theta. అర్థమైందా? వెరీ లాజికల్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. ఓకే నాన్న, నౌ లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే, ఇఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ఈక్వల్స్ టు ఏ, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ఈక్వల్స్ టు బి, అండ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 2 తీటా, దెన్ కాస్ 3 తీటా డివైడెడ్ బై కాస్ తీటా ఈక్వల్స్ టు అంటున్నాడు. సరే, చాలామంది ఏమని చేస్తారంటే కాస్ సి ప్లస్ కాస్ డి సైన్ సి ప్లస్ సైన్ డి వేస్ట్ చేస్తారు. దానివల్ల నో యూజ్. మళ్ళీ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్లో 2 తీటా పెడతారు. అది ఇంకా పెద్ద ప్రొసీజర్ అయిపోతుంది. సింపుల్గా మనకి ఇక్కడ ఆప్షన్స్ని చూడండి. ఆప్షన్స్లో మనకి ఏ స్క్వేర్ బీ స్క్వేర్లు కనబడుతున్నాయి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్లు రావాలి, అవునా కదా? దాని అర్థం అంటే ఇచ్చినటువంటి డేటాలో ఈ రెండింటికి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తేనే కదా అప్పుడు ఏ స్క్వేర్ బీ స్క్వేర్ వస్తుంది. అంటే ఆప్షన్స్ ఏ విధంగా డిజైన్ చేశాడో దాన్ని బట్టి ఇచ్చిన డేటానికి నుంచి మనం ప్రొసీడ్ అవ్వాలి. ఎస్ ఓ నో? సో సి కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటున్నాడు కదా. నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్లు కనిపిస్తున్నాయి. 3 మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏంటి? 3 మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అని రాయొచ్చు, మైనస్ కామన్ తీయచ్చు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వాల్యూ కనుక్కుంటాను, ఎందుకైనా మంచిది. సో నాకు అప్పుడు ఏమొస్తుంది? కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా హోల్ స్క్వేర్, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా హోల్ స్క్వేర్
ప్లస్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా హోల్ స్క్వేర్. అవునా కదా? ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా, రైట్, ప్లస్ సైన్స్ ప్లస్ 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా, తర్వాత ఏం వస్తుంది ప్లస్ 2 సైన్ ఆల్ఫా సైన్ బీటా. ఎస్ ఓను? ఇప్పుడు చూడండి, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ 1. ఎస్ ఓను? కాస్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఈజ్ ఆల్సో 1 ప్లస్ 2 కామన్ తీస్తే కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. అవునా కదా? మీరు చూడండి, మనం ఈ ఫార్ములా తెలుసు, కాంపౌండ్ యాంగిల్స్ ఇది నేర్చుకున్నాం. కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా అంటే కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. ఇక్కడ ప్లస్ వస్తుంది, రైట్, మైనస్ ఎందుకు వస్తుంది? ఇక్కడ ప్లస్ ఏ ఉంది కదా. సి కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా అంటే కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. ఎస్ఓను? కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా అంటే కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది. ఎస్ఓను? సో 2 + 2 ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా అంటే కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. ఎస్ ఆర్ నో? అదే కదా ఇచ్చాడు ఇక్కడ, మనం 2 తీటా సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా ఇక్కడ. సో 2 + 2 ఇంటూ ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు? కాస్ ఆఫ్ 2 తీటా, రైట్ ఆర్ నాట్? ఇప్పుడు 2 కామన్ తీసాను అనుకోండి, నాకు ఇక్కడ ఏం వస్తుంది? 1 + cos 2 తీటా వస్తుంది. నాకు 1 + cos తీటాకి ఏమైనా cos 2 తీటా ఏమైనా ఫార్ములా ఉందా? ఉంది, కంపల్సరీ ఉంది. cos 2 తీటా అంటే ఏం రాయొచ్చు? 2 cos స్క్వేర్ తీటా మైనస్ 1 ఇటు వస్తే 1 + cos 2 తీటా ఈక్వల్స్ టు 2 cos స్క్వేర్ తీటా. ఎస్ ఆర్ నో? కాబట్టి 1 + cos 2 తీటా ప్లేస్లో 2 cos స్క్వేర్ తీటాని రీప్లేస్ చేద్దాం. నాకేమొస్తుంది అప్పుడు? 2 ఇంటూ 2 cos తీటా, 2 cos స్క్వేర్ తీటా. ఎస్ ఓను? 2 2s 4 కదా. సో 4 cos స్క్వేర్ తీటా వచ్చింది. దేని వాల్యూ? a² + b² వాల్యూ. అవునా కదా? దీన్ని అలా ఉంచండి. a² + b² ఈక్వల్స్ టు 4 cos స్క్వేర్ తీటా వాల్యూ అలా ఉంచినప్పుడు, కానీ మనల్ని అడుగుతున్నది ఏంటి? cos 3 తీటా డివైడెడ్ బై cos తీటా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cos 3 తీటా? 4 cos క్యూబ్ తీటా మైనస్ 3 cos తీటా. ఎస్ ఓను? అంటే 4 cos క్యూబ్ తీటా మైనస్ 3 cos తీటా హోల్ డివైడెడ్ బై cos తీటా. ఎస్ ఓను? సో దీనిలో cos తీటా ఈ cos తీటా క్యాన్సిల్ అయిపోయింది అనుకో, నాకు ఫైనల్గా ఏం మిగులుతుంది? 4 cos స్క్వేర్ తీటా మైనస్ 3. అవునా కదా? 4 cos స్క్వేర్ తీటా అంటే ఎంత వచ్చింది? 4 cos స్క్వేర్ తీటా ఈజ్ నథింగ్ బట్ a² + b². అవునా కదా? 4 cos స్క్వేర్ తీటా ఈజ్ నథింగ్ బట్ a² + b². ఇందులో రీప్లేస్ చేయండి, a² + b² మైనస్ 3. అదే కదా? cos 3 తీటా డివైడెడ్ బై cos తీటా అంటే ఎంత? a² + b² మైనస్ 3. a² + b² మైనస్ 3. ఆప్షన్ బి. వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్, రైట్ నానా? Very important model, please note it. Next one. Okay friends, look at the third question. Very logical question. చాలా మంది ఈ క్వశ్చన్ చేయడానికి టఫ్గా ఫీల్ అవుతారు, కానీ ఇది చాలా ఈజీ క్వశ్చన్. See, if cos a equals to 3/4, then the value of 16 cos square a/2 minus 32 sin a/2 into sin 5a/2 అంటున్నాడు. See, ఇక్కడ ఇచ్చిందేమో cos aలో ఇచ్చాడు, అడుగుతున్నదేమో సబ్ మల్టిపుల్ యాంగిల్లో అడిగాడు. ఇచ్చింది కాస్, అడిగిందేమో సబ్ మల్టిపుల్ యాంగిల్. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే, సి లిసన్ కేర్ఫుల్లీ. మనం ఆల్రెడీ ఒక ఫార్ములా డిస్కస్ చేసుకున్నాం, దట్ ఈస్ cos 2 తీటా అంటే 2 cos స్క్వేర్ తీటా మైనస్ 1. అవునా? ఈ -1 ఇటు వచ్చింది అనుకోండి, ఏమొస్తుంది? 1 + cos 2 తీటా అంటే 2 cos స్క్వేర్ తీటా. అయితే నాకు 1 + cos తీటా కావాలనుకోండి, అంటే తీటా ప్లస్ తీటా/2 రీప్లేస్ చేస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 1 + cos తీటా మిగులుతుంది ఈక్వల్స్ టు 2 cos స్క్వేర్ తీటా/2. ఎస్ ఆర్ నో? అంటే 1 + cos తీటా ప్లేస్లో 2 cos స్క్వేర్ తీటా/2 రీప్లేస్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? సరే, ఇప్పుడు 16 cos స్క్వేర్ a/2 నేను ఏం చేస్తానంటే 2 cos స్క్వేర్ a/2లో కన్వర్ట్ చేస్తాను. అప్పుడు నాకు cos తీటాలోకి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో 16 నేను ఎలా రాస్తానంటే 8 × 16 కదా. సో 8 × cos స్క్వేర్ a/2. ఎందుకు ఇలా రాశాను? ఆల్రెడీ ఇక్కడ 2 cos స్క్వేర్ a/2 అని రాశాను. ఇలా రాసినప్పుడు 2 cos స్క్వేర్ a/2 నేను ఎలా రాయొచ్చు? 1 + cos తీటా అంటే 1 + cos a అని రాయొచ్చు. అవునా కదా? సో దీని ప్లేస్లో నేను ఏం రీప్లేస్ చేస్తాను? అకార్డింగ్ టు దిస్ ఫార్ములా 1 + cos a, అండ్ హియర్ cos a ప్లస్ 3/4 సబ్స్టిట్యూట్ చేయడానికి. ఇక్కడ కూడా 16ని కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ నాకు ఏమొస్తుంది? 2 sin a/2 sin 5a/2 ఉంది. మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, 2 sin a sin b. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ 2 sin a sin b? cos of a minus b minus cos of a plus b. అవునా? 2 sin a sin b is nothing but cos of a minus b minus cos of a plus b. సో ఇది 2 sin a sin b ఫార్మాట్లో ఉంది కదా.
సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫార్ములాని అప్లై చేద్దాం. అప్లై చేసినప్పుడు మనకేం వస్తుంది, హియర్ ఇది రాసేయండి, 8 into 1 plus cos A minus 16 into cos of A minus B into cos of A plus B. సో no, సో cos of A minus B అంటే A by 2 minus 5A by 2 minus cos of A by 2 plus 5A by 2. ఎస్ or no? See, ఇక్కడ నాకేమొస్తుంది, ఏ డినామినేటర్ సేమ్గా ఉన్నాయి, A minus 5A by 2 is nothing but minus 4A by 2. అవునా, minus 4A by 2, minus 4A by 2 అంటే 2 2 4 అంటే minus 2A వస్తుంది. ఎస్ or no? ఇక్కడ cos of minus theta is cos theta itself, కాబట్టి minus 2A అని బదులు మనం ఏం రాయొచ్చు, cos 2A అని రాయొచ్చు. అవునా, దిస్ ఈస్ cos 2A. ఇది చూడండి, ఇప్పుడు A plus 5A ఇట్స్ 6A, 6A by 2 అంటే 2 3 6 కాబట్టి 3A వస్తుంది ఇక్కడ, అంటే మైనస్ cos 3A. అవునా, రైట్. ఓకే నాన్న, ఇప్పుడు చూడండి 8 into 1 plus cos A. ఇక్కడ నేను cos A వాల్యూని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, బికాస్ ఆల్రెడీ మన ఇచ్చిన డేటాలో cos A ఉంది. ఇక్కడ 16 into cos 2A అంటే నేను ఎలా రాయొచ్చు, 2 cos square A minus 1 అని రాయొచ్చు కదా, బికాస్ ఐ హ్యావ్ cos A హియర్, ఐ కెన్ సబ్స్టిట్యూట్ 3/4 హియర్. cos 3A అంటే ఏం రాయొచ్చు నేను ఇక్కడ, cos 3A అంటే 4 cos cube A minus 3 cos A. అవునా, సో cos A అప్లై చేయడానికి నాకు అన్ని టర్మ్స్ వచ్చేసాయి, ప్రతి టర్మ్లో cos A ఉంది, నేను ఈ వాల్యూ ఈజీగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నౌ లెట్ us సబ్స్టిట్యూట్ హియర్ 8 into 1 plus 3/4 రైట్, minus 16 into 2 into 3/4 స్క్వేర్ అంటే ఎంత, 9/16, 9/16 minus 1 minus 4 cos cube A, 3 3 is 9 3 is 27, 4 into 27 divided by 4 4 16, 16 4 64 minus 3 into cos A ఎంత మళ్ళీ 3 into 3/4. అంతేనా, ఎస్, బీ కేర్ఫుల్ విత్ ద బ్రాకెట్స్, అర్థమైందా. సో 8 into 4 1 4 plus 3 is 7, దిస్ ఇస్ 7/4 హియర్, మైనస్ 16 into ఇక్కడేం వస్తుందన్న 16 4 64 కదా, ఇక్కడ 16 రాయండి, 9 2 is 18/16 రైట్, మైనస్ 1 మైనస్ 27/16 హియర్. ఎస్ ఆర్ నో, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్, 9 3 3 is 9/4. అవునా, ఓకే. ఇది 16 ఇది 16, దీన్ని కూడా 16గా మార్చేద్దామా, కాబట్టి 16గా మారిస్తే 4తో మల్టిప్లై చేయాలి, 9 4 అప్పుడు 36 అవుతుంది. ఎస్ ఆర్ నో, 1 దీన్ని కూడా మనం 16/16 అని రాసేద్దాం, సరిపోతుంది అప్పుడు. సో 8 into 4 2 is 8 కదా, కాబట్టి 2 7 is 14, 14 మైనస్, ఇప్పుడు చూడండి 18 minus 16 is 2, 2 minus 27 is minus 25, minus 25 plus 36 is 9. ఎస్ ఆర్ నో, 16 into 9/16 వచ్చింది. అవునా కదా, ఇక్కడ లిజన్ ఫ్రెండ్స్, ఇట్స్ నాట్ 9 హియర్, ఇట్స్ 11 హియర్ రైట్. minus 25 plus 36 ఈజ్, ఇట్స్ 36 minus 25 ఈజ్ 11 రైట్. ఎస్, 16 16 cancel, 14 minus 11 which is equals to 3 here. అవునా, ఆప్షన్ సి. వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యాంగిల్లో ఇచ్చాడు, అడిగిందేమో సబ్మల్టిపుల్ యాంగిల్లో అడిగాడు. అలా ఇచ్చినప్పుడు చిన్నపాటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఈ యాంగిల్లోకే వచ్చేలాగా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సబ్మల్టిపుల్ యాంగిల్నే ఈ పర్టికులర్ ఫార్ములాను ఉపయోగించి యాంగిల్లోకి కన్వర్ట్ చేసుకుంటూ రావాలి, అర్థమైందా. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ వన్. ఓకే నాన్న, లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 4. దిస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇక్కడ ప్రోగ్రెషన్స్ని దీనిలో కలిపాడు. So if sin alpha, sin beta, sin gamma are in AP and cos alpha, cos beta, cos gamma are in GP, then మనకి AP GP సిరీస్ తెలుసు కదా. సపోజ్ ABC అనేవి ఏపీలో ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చెప్తాం, 2B ఈక్వల్స్ టు A plus C అని చెప్తాం, అవునా కదా. ఇఫ్ దిస్ ఈజ్ ఇన్ AP అండ్ ABC అనేవి జీపీలో ఉన్నప్పుడు ఏం చెప్తాం మనం జనరల్గా, B² ఈక్వల్స్ టు AC అని చెప్తాం, అవునా కదా, రైట్. సో చూడండి, 2B ఈక్వల్స్ టు A plus C ఒకటి, ABC GP అయితే B² ఈక్వల్ టు AC. సరే, ఏపీలో ఈ మూడు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే 2B ఈక్వల్ టు A plus C అంటే 2 sin బీటా ఈక్వల్స్ టు, అంతే కదా, అకార్డింగ్ టు దాట్. అంటే సైన్ ఆల్ఫా అనేది A, సైన్ బీటా ఈక్వల్ టు B, సైన్ గామా ఈజ్ C అనుకోవాలి ఇక్కడ రెస్పెక్టివ్గా. సో 2 sin బీటా ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 2 sin బీటా ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ గామా, అంతేనా. అలా ఉంచండి. ఇప్పుడు కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా జీపీలో ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి, కాస్ స్క్వేర్ బీటా ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా కాస్ గామా అనే కదా అర్థం. ఇది అలా ఉంచండి.
అవునా కదా, అకార్డింగ్ టు జీపీ ఈ కండిషన్ నుంచి బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ ఫార్మాట్, రైట్. సరే అలా ఉంచండి. ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు నాకేమొస్తుంది, 4 sin స్క్వేర్ బీటా ఈక్వల్స్ టు sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ sin స్క్వేర్ గామా ప్లస్ 2 sin ఆల్ఫా sin గామా వస్తుంది. అవునా కదా, ఇక్కడ sin స్క్వేర్ బీటా ఉంది, ఇక్కడ cos స్క్వేర్ బీటా ఉంది. నేను ఏం చేస్తానంటే sin స్క్వేర్ బీటాని 1 మైనస్ cos స్క్వేర్ బీటాగా రాయొచ్చు కదా, సో దట్ ఐ కెన్ అప్లై దిస్ పర్టికులర్ టర్మ్ హియర్. ఎందుకని అడుగునిందేమో cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ గామా, cos ఆల్ఫా cos గామాలో అడిగాడు. సో వీటన్నిటిని కూడా cos స్క్వేర్ ఆల్ఫా cos స్క్వేర్ గామాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. sin ఆల్ఫా sin గామాని అలాగే ఉంచాలి, ఎందుకని డినామినేటర్లో ఇక్కడ sin ఆల్ఫా sin గామా కనిపిస్తుంది కాబట్టి. అంటే అకార్డింగ్ టు ద క్వశ్చన్ వీ నీడ్ టు ఇంటర్చేంజ్ అనమాట టర్మ్స్ని, రైట్. సో sin స్క్వేర్ ఆల్ఫా అంటే ఏం రాయొచ్చు, 1 మైనస్ cos స్క్వేర్ ఆల్ఫా, ఇది ప్లస్ 1 మైనస్ cos స్క్వేర్ గామా, ఇది అలాగే ఉంచండి, ప్లస్ 2 sin ఆల్ఫా sin గామా. అర్థమైందా, రైట్. సో ఇప్పుడు 4 ఇంటూ 1 మైనస్ cos స్క్వేర్ బీటా ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 ఇట్స్ 2 ప్లస్ 2 sin ఆల్ఫా sin గామా, రైట్, మైనస్ cos స్క్వేర్ ఆల్ఫా మైనస్ cos స్క్వేర్ గామా. అవునా కదా, ఎస్. సో లిసన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు cos స్క్వేర్ బీటా అంటే మనం ఏం అప్లై చేయొచ్చు, cos ఆల్ఫా cos గామా అని అప్లై చేయొచ్చు కదా, డైరెక్ట్గా ఇక్కడ అప్లై చేసేయండి. 1 మైనస్ cos స్క్వేర్ బీటా అంటే cos ఆల్ఫా cos గామా అప్లై చేయొచ్చు కదా, cos ఆల్ఫా cos గామా, రైట్. ఇప్పుడు చూడండి 4 మైనస్ 4 cos ఆల్ఫా cos గామా, అవునా, ఈక్వల్స్ టు 2 ప్లస్ 2 sin ఆల్ఫా sin గామా మైనస్ cos స్క్వేర్ ఆల్ఫా మైనస్ cos స్క్వేర్ గామా. అవునా, రైట్. సో నాకేం కావాలి, 4 cos ఆల్ఫా cos గామా cos స్క్వేర్ ఆల్ఫా cos స్క్వేర్ గామా ఒక సైడ్ కావాలి. సో cos స్క్వేర్ ఆల్ఫా cos స్క్వేర్ గామా ఇటు తీసుకొచ్చామనుకోండి, అప్పుడు నాకు కరెక్ట్గా సరిపోతుంది. సో చూడండి cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ గామా ఇటు తీసుకొచ్చాను, అండ్ మైనస్ 4 cos ఆల్ఫా cos గామా అలాగే ఉంచండి, రైట్, అకార్డింగ్ టు ద గివెన్ క్వశ్చన్. ఇప్పుడు 4 ఇటు తీసుకొచ్చాను అనుకోండి, ఇక్కడ ఏ టర్మ్స్ ఉన్నాయి, ఈక్వల్స్ టు 2 ప్లస్ 2 sin ఆల్ఫా, రైట్, sin గామా మైనస్ 4, అవునా, ప్లస్ 4 ఇంటి తీసుకొస్తే మైనస్ 4. సరే, డినామినేటర్లో 1 మైనస్ sin ఆల్ఫా sin గామా కనిపిస్తుంది, అంటే ఈ రెండింటిలో నుంచి 2 కామన్ తీయాలి నేను. నాకేమొస్తుంది ఇక్కడ cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ గామా మైనస్ 4 cos ఆల్ఫా cos గామా. ఓకే, ఇక్కడ 2 కామన్ తీసుకో, ఇక్కడ 2 మైనస్ 4 ఈజ్ నథింగ్ పోనీ అంతే, 2 మైనస్ 4 ఈజ్ నథింగ్ బట్ మైనస్ 2 ప్లస్ 2 sin ఆల్ఫా sin గామా, అంతేనా. ఈ రెండింటిలో నుంచి నేను -2 నేను కామన్ తీసినప్పుడు 1 మైనస్ sin ఆల్ఫా sin గామా వస్తుంది. ఎందుకని నేను -2 కామన్ తీసాను అంటే ఇక్కడ నాకు 1 మైనస్ sin ఆల్ఫా sin గామా వస్తుంది ఇప్పుడు మైనస్ కామన్ తీస్తే. అదే కదా ఇక్కడ డినామినేటర్ టర్మ్లో ఉంది, అవునా కదా. ఇప్పుడు ఈ పర్టికులర్ టర్మ్ కిందకి తీసుకొచ్చాను అనుకోండి, నాకేమొస్తుంది, cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ గామా మైనస్ 4 cos ఆల్ఫా cos గామా హోల్ డివైడెడ్ బై 1 మైనస్ sin ఆల్ఫా sin గామా ఈక్వల్స్ టు ఎంత, -2 ఈజ్ ద ఆన్సర్. అది మిగిలిన టర్మ్ ఆప్షన్ ఏ. అదే కదా క్వశ్చన్లో అడిగాడు, cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ గామా మైనస్ 4 cos ఆల్ఫా cos గామా డివైడ్ బై 1 మైనస్ sin ఆల్ఫా sin గామా విచ్ ఈస్ ఈక్వల్స్ టు -2. రైట్ ఫ్రెండ్స్, అకార్డింగ్ టు ద గివెన్ క్వశ్చన్ వీ జస్ట్ obtained. అర్థమైందా? లెట్ us note this. Let's see the last one. Okay friends, look at the question number 5. If x equals to sin cube p by cos square p, y equals to cos cube p by sin square p, and sin p plus cos p equals to 1/2, then x plus y is అంటున్నాడు. సో ఇట్స్ సమ్వాట్ ట్రికీ ప్రాబ్లమ్. సైన్ క్యూబ్ ఇచ్చాడు, కాస్ స్క్వేర్ ఇచ్చాడు, కాస్ క్యూబ్ సైన్స్, ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు వచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్లో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసి ఒక వాల్యూని ఒబ్టైన్ చేయాలి. సరే, సపోజ్ మనం లెట్ సైన్ పి ఈక్వల్స్ టు ఏ అనుకుందాం, కాస్ పి ఈక్వల్స్ టు బి అనుకుందాం. ఓకేనా? సరే, అలా ఉంచండి. అప్పుడు ఎక్స్ ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, ఎక్స్ అంటే ఏ క్యూబ్ బై బి స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది, దిస్ ఇస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్. అవునా కదా? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ క్యూబ్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ ఇంటూ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్. అవునా కదా? ఎందుకు ఇలా ఉంచానంటే ఇక్కడ ఏ పవర్ 5 బి పవర్ 5 అని రాయొచ్చు. అయితే ఏ క్యూబ్ అలా ఉంచండి, ఏ స్క్వేర్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ పి. అవునా కదా? సైన్ స్క్వేర్ పి అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ పి అయినా. అవునా కదా? మళ్ళీ కాస్ పి అంటే బి అనుకున్నాం కదా, కాబట్టి నేను దీన్ని ఎలా రాయొచ్చు, 1 మైనస్ బి స్క్వేర్ అని రాయొచ్చు కదా, ప్లస్. అవునా కదా? ఎస్. తర్వాత బీ క్యూబ్ ఇంటూ బీ స్క్వేర్ నేను ఎలా రాయొచ్చు,
బీ స్క్వేర్ని కూడా నేను 1 మైనస్ కాస్ స్క్వేర్ పీ అని రాయొచ్చు, అవునా కదా. సో అలా ఇక్కడ బీ స్క్వేర్ అంటే 1 మైనస్ ఏ స్క్వేర్ అని రాయొచ్చు, బీ క్యూబ్ ఇంటూ 1 మైనస్ ఏ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనం అబ్టైన్ చేస్తే ఇక్కడ నాకేం వస్తుంది, ఏ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ బీ స్క్వేర్ ప్లస్ బీ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు నేను, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ బీ స్క్వేర్ రైట్ మైనస్ బీ క్యూబ్ ఏ స్క్వేర్ అని రాయచ్చా లేదా, హోల్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్, అవునా కదా. ఇప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అంటే మనం ఏం రాయొచ్చు, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఇన్ ద సెన్స్ మనం సింపుల్గా ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బీ హోల్ క్యూబ్ మైనస్ 3ab అని రాయొచ్చు. ఎస్ ఓ నో? మనకు ఆల్రెడీ ఫార్ములా సార్. ఈ పర్టికులర్ వాల్యూ నుంచి కూడా మనం ఇప్పుడు ఏ క్యూబ్ బీ స్క్వేర్ ఉంది, ఇక్కడ బీ క్యూబ్ ఏ స్క్వేర్ ఉంది, అవునా కదా. సో ఏ స్క్వేర్ బీ స్క్వేర్ కామన్ తీసాను అనుకోండి, మైనస్ది కామన్ తీసినప్పుడు ఏ స్క్వేర్ బీ స్క్వేర్ నేను కామన్ తీసినప్పుడు నాకేమొస్తుంది, ఇక్కడ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ కామన్ తీసినప్పుడు ఏ ప్లస్ బీ వస్తుంది, అంతేనా. అప్పుడు మైనస్ ఏ క్యూబ్ బీ స్క్వేర్ మైనస్ బీ క్యూబ్ ఏ స్క్వేర్ సరిపోయింది. సరే, ఇప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అంటే ఏ ప్లస్ బీ హోల్ క్యూబ్ మైనస్ 3ab రైట్ ఇంటూ ఏ ప్లస్ బీ రైట్ మైనస్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బీ. ఎందుకు ఏ ప్లస్ బీలో రాస్తున్నానంటే అస్తమానం సైన్ పీ కాస్ పీ అని రాయలేక మనకి టైం సేవ్ అవుతుంది కదా ఇలా రాసుకుంటే. ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి అంటే సైన్ పీ ప్లస్ కాస్ పీయే కదా, దాని వాల్యూ ఎంత ఇచ్చాడు, 1/2 ఇచ్చాడు. కానీ మనకి ఏబీ వాల్యూ తెలుసా, ఏబీ వాల్యూ మనకి తెలియదు, ఏ ప్లస్ బీలో వచ్చేసే కానీ ఏబీ వాల్యూలో మనకు కావాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, సైన్ పీ ప్లస్ కాస్ పీ 1/2 అయితే సైన్ పీ ఇంటూ కాస్ పీ ఎంత, సింపుల్గా చూడండి ఇక్కడ రాసేస్తున్నాను. ఇప్పుడు నేను సైన్ పీ ప్లస్ కాస్ పీ హోల్ స్క్వేర్ కట్టాను అనుకోండి, 1/4 వస్తుంది. సైన్ పీ ప్లస్ కాస్ పీ హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ పీ ప్లస్ కాస్ స్క్వేర్ పీ ప్లస్ 2 సైన్ పీ కాస్ పీ, అవునా కదా. అంటే 1 + 2 సైన్ పీ కాస్ పీ, అవునా, ఈక్వల్స్ టు 1/4. 2 సైన్ పీ కాస్ పీ ఎంత అవుతుంది అంటే 1/4 మైనస్ 1 దట్ ఈస్ నథింగ్ బట్ -3/4, అవునా. సైన్ పీ ఇంటూ కాస్ పీ ఎంత అవుతుంది ఈజ్ నథింగ్ బట్ -3/8, అవునా కదా. అంటే సైన్ పీ అంటే ఏ, కాస్ పీ అంటే బి, కాబట్టి ఏ ఇంటూ బి ఎంత -3/8 వచ్చిందనమాట, అవునా. సరే, ఏ ప్లస్ బి వాల్యూ వాడు ఇచ్చాడు అండ్ ఏబీ వాల్యూ మనం ఒబ్టైన్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసే నీకు ఈ పర్టికులర్ టర్మ్లో ఏ ప్లస్ బి అంటే ఎంత 1/2. సో 1/2 హోల్ క్యూబ్ ఓకే -3 ఇంటూ -3/8 అంతేనా ఇంటూ ఏ ప్లస్ బి 1/2 మైనస్ ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఏబీ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఏబీ అంటే మళ్ళీ -3/8 హోల్ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఎంత 1/2 హోల్ డివైడెడ్ బై ఇక్కడ ఏం చేయొచ్చు, ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే మళ్ళీ ఏబీ హోల్ స్క్వేర్ దట్ ఈస్ నథింగ్ బట్ -3/8 హోల్ స్క్వేర్, అవునా. ఇక్కడ ఎలా రాయొచ్చు, 1/2 హోల్ క్యూబ్ అంటే 1/8 మైనస్ 3 3s మైనస్ మైనస్ ఇస్ ప్లస్ 3 3s 9 డివైడ్ బై 2 16 మైనస్ ఇక్కడ మైనస్కి స్క్వేర్ అంటే మైనస్ పోతుంది కాబట్టి -9 ఇక్కడ ఏమొస్తుంది 9 డివైడ్ బై 8 ఇస్ 64 ఇంటూ 2 ఇట్స్ 128 9/128 డివైడెడ్ బై ఏమొస్తుందని ఇక్కడ సో 9/8 64, అవునా. సరే బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అంటే ఎల్సిఎం చేసే కన్నా 16 8s 128 కదా, కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే సి హౌ కెన్ ఐ రైట్ దిస్ 1/8 అంటే నేను 16 డివైడెడ్ బై 128 అని రాయొచ్చు కదా. 16 8s 128 కదా, దీన్ని మళ్ళీ 8తో మల్టిప్లై చేస్తే 128 అయిపోతుంది. 9 8s 72 కాబట్టి 72 డివైడెడ్ బై 128 మైనస్ 9/128, అవునా. 9/64 ఉంది, 64 2s 128 కాబట్టి 9 2s 18 డివైడెడ్ బై 128. ఈ 128 క్యాన్సిల్ అయిపోతుంది. నాకు ఫైనల్గా ఏం మిగులుతుంది అంటే 16 + 72 - 9 డివైడెడ్ బై 18 మిగులుతుంది, అవునా. 16 + 72 ఈజ్ 88 - 9 ఈజ్ 79 డివైడెడ్ బై 18. దిస్ ఈజ్ ద ఆన్సర్. విచ్ ఆప్షన్? ఆప్షన్ సి. అర్థమైందా? సో దిస్ ఈజ్ సమ్వాట్ ట్రికీ. ఎందుకని నేను ఏబీ అనుకున్నాను, సైన్ పీ కాస్ పీలు అస్తమానం రాయకుండా ఈజీగా త్వరగా అయిపోవడానికి సింపుల్గా ఏబీ అనుకున్నాను అనమాట. అర్థమైందా? ద ఆన్సర్ ఈస్ 79/18.
I hope you understand this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much for listening to me. Let us meet in the daily test 24. See you. Bye.